వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజైతే నేను మా పెద్దమ్మది 5వ రోజు కాబట్టి ఇంటికైతే వెళ్తున్నా. నేను వెళ్ళేటప్పుడు ఈరోజు మా మిల్కమ్మ కూడా నాతో పాటు వస్తా అని చెప్పి లేచి రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే స్టేషన్ దగ్గర దించేసిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పిన. ఎందుకంటే మా స్మైలమ్మ ఒక్కతే ఇంట్లో పడుకొని ఉంది. తన్ని లేపడం ఎందుకని చెప్పేసి బయట డోర్ లాక్ చేసేసి అయితే వచ్చేసినాము. మళ్ళీ తను లేస్తే భయపడుతుందేమోనని చెప్పేసి ఇంకా తను వెళ్ళమంటే తనైతే వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ట్రైన్ వచ్చినాక ట్రైన్లోకి అయితే ఎక్కినాము. ఎక్కిన తర్వాత మా మిల్కి పొద్దున్నే లేచింది కదా, నిద్ర వస్తుందని చెప్పంగానే పడుకోమని చెప్పేసిన. ఇంకా తను పడుకొని లేచేసరికల్లా స్టేషన్ ఇంకా స్టేషన్లో దిగిన తర్వాత ఈరోజు 5వ రోజు కదా, పిట్టకు పెడతారు. ఇంకా నేను స్టేషన్లో దిగేసరికల్లా 7:40 అయితే అయింది. డైరెక్ట్ మళ్ళీ స్టేషన్ నుంచి అక్కడ పిట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి అయితే ఇవాళ 5వ రోజు కాబట్టి తెలంగాణలో అయితే 5వ రోజు ఆడపిల్లలందరూ కలిసి చేస్తారండి. ఇటు మా డాడీ వాళ్ళ సైడు అన్న తమ్ముళ్ళ పిల్లల మొత్తం అయితే 9 మంది అక్క చెల్లెలన్నమాట. మేమందరం కలిసి ఈరోజు అయితే చేస్తున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మిగతా పనులు అయితే అక్కడ చేసుకుంటారు. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని అయితే కాసేపు అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా అక్క, మా ఖుషి, మా మిల్కి అమ్మ, మా స్మైలీ రాలేదు కానీ తను స్కూల్కి వెళ్తానని చెప్పేసి రానని చెప్పేసింది కదా, తనైతే ఇంట్లోనే ఉంది. ఇక్కడ మా మమ్మీ కూడా కూర్చుంది. మా కుషమ్మనేమో సెల్లు చూడంగానే అందరికీ హాయ్ చెప్తుంది. ఇంకా ఇక్కడ అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి కాసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ ట్రైన్కి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఒక్కతే స్మైల్ ఉంది కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కేసి అయితే ఇంటికి వచ్చేసరికి 9 అయింది. ఇంకా అటు ఇటు తిరగడమేమో కానీ నైట్ వచ్చేసిన తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. ఇంకా ఫీవర్ వచ్చింది కదా అని చెప్పేసి మా మిల్కి ఈరోజు స్కూల్ వెళ్ళను, మమ్మీతోనే ఇంట్లో ఉంటా అని చెప్పేసి నా కోసం తనైతే ఇంట్లో ఉంది. ఇంకా నేను పడుకున్న తర్వాత చూడండి, ఇంకా వీడియో ఆన్ చేసేసుకొని నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి చెప్తుంది మీతో. ఇంకా తనకి ఈరోజు డ్రాయింగ్ ఉందంట, ఖాళీ కూర్చోవడం ఎందుకని చెప్పేసి డ్రాయింగ్ అయితే వేసుకుంటుంది. మా స్మైల్ అయితే ఫీవర్ వచ్చింది కదా నాన్న, కొంచెం నీరసంగా ఉంది, నేను వంట చేయలేను, ఇంకొక రోజు ఇంట్లో ఉండొచ్చు కదా అంటే, లేదు నాకు బాక్స్ పెడితే నేను వెళ్తా అని చెప్తే అంత ఫీవర్తో లేచి మరి నేను బాక్స్ పెట్టేసిన తర్వాత తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయి షాప్కి అయితే వెళ్ళిపోయిండు. ఇంక ఇద్దరమే ఉన్నాము. పాపం మా మిల్కమ్మ నా కోసం అయితే ఇంట్లో ఉందండి. ఇంకా నా పక్కనే కూర్చుంది, జ్వరం తగ్గిందా లేదా అని మధ్య మధ్యలో చూసుకుంటూ మీకు చూపిస్తుందంట తను ఏం డ్రాయింగ్ వేస్తుందో, కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. టెక్స్ట్ బుక్లో ఉన్నది మళ్ళీ బుక్లో వేసింది. ఎలా వచ్చింది అని చెప్పి చూపిస్తుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి వ్లాగ్ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. అంతకన్నా ముందు మన అమ్మ కుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.